నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ క్యాపిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో తొలి ఏకాదశి పర్వదిన కార్యక్రమాలు. శ్రీకాకుళంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే గొంటు శంకర్. పూర్తిస్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని దుస్థితిలో చంద్రబాబు అనుభవం ఉందని ఎద్దేవా చేసిన మాజీ మంత్రి పేర్ని. జగన్ ప్రభుత్వంలో ఖాళీ ఖజానా ఉన్నప్పటికీ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత మాకే దక్కిందని వివరించారు మాజీ. విజయనగరం జిల్లా నుండి అనకాపల్లి జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా స్వాగతం పలికిన సిబ్బంది. గంజాయి నివారణ మరియు మహిళలపై అగత్యాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేసిన ఘనంగా శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి సోదరిగా వాసిల్లుతున్న శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు. పెందుర్తిలో మహిళా భక్తులు పసుపు కుంకుమలతో నిర్వహించిన ఊరేగింపులో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు పంచకర్ల. తొలి ఏకాదశి వేడుకల్లో ఎమ్మెల్యే గొంటు శంకర్ కళ్యాణ వెంకటేశ్వరునికి ప్రత్యేక పూజలు. గ్రామీణ మండలం గొంటి పంచాయతీలోని లంకపేటలో వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి సందర్భంగా బుధవారం నిర్వహించిన వేడుకల్లో వారిని ఎమ్మెల్యే గొంటు శంకర్ పాల్గొన్నారు. అనంతరం పీఠాధిపతి వరసిద్ధి ప్రసాద్ గురూజీ స్వామివారి వేదాశీర్వచనాలు తీర్థ ప్రసాదాలను ఎమ్మెల్యే గొంటు శంకర్ కు అందజేశారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పూర్తిస్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని దుస్థితిలో చంద్రబాబు అనుభవం ఉందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ఎద్దేవా చేశారు. రాష్ట్ర అప్పులపై వారు చేసిన విష ప్రచారం మొత్తం అవాస్తవమన్న విషయం బయటపడుతుందనే భయంతోనే పూర్తిస్థాయి బడ్జెట్ గురించి చంద్రబాబు ప్రభుత్వం ఆలోచన కూడా చేయడం లేదని అన్నారు. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడే నాటికి రాష్ట్ర ఖజానాలో ఉన్నది 100 కోట్లు మాత్రమేనని, అయినప్పటికీ తాము ఆ ఏడాది జూలై 12న పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టామని తెలిపారు. మైన్స్ మీద ఇచ్చారు ఆయన పాపం శ్వేతపత్రం. చంద్రబాబు నాయుడు గారు మైన్స్ మీద శ్వేతపత్రం ఇచ్చేయండి అంటే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలోనే మైన్స్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబడి గట్టిగా వచ్చింది కదా. మరి ఎవరు సమర్థవంతమైన ముఖ్యమంత్రి? అనుభవం ఉన్నటువంటి 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ళ అనుభవం ఉన్న మీరు సమర్థమైన ముఖ్యమంత్రి? కానీ మైన్స్లో మీకంటే 2-3 రెట్లు ఎక్కువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ అనుకూర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి సమర్థుడైన ముఖ్యమంత్రి? ఎవరు సమర్థుడు? ఇవాళ ఈయన సమర్థత జోలికి వచ్చి చూస్తుంటే మనం చంద్రబాబు నాయుడు గారి సమర్థత చూస్తే 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్ల ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి గారినేమో ఇష్టారాజ్యంగా నోటికి వచ్చినట్టు బూతులు తిడుతూ, శ్వేతపత్రంలో 4 అబద్ధాలు, 10 జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాం. ఇదే కదా శ్వేతపత్రం అంటే? తిడతమే, జగన్మోహన్ రెడ్డి గారిని తిడతమే కదా. ఏంటయ్యా వీళ్ళ పరిస్థితి అంటే, ఈ 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ల అనుభవం అని చెప్పేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేనటువంటి దుస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి
2024-25 సంవత్సరానికి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేనటువంటి దుస్థితిలో వీళ్ళ అనుభవం ఉంది. ఎందుకు వచ్చింది? మీ అనుభవం ఏం చేసుకుంటాకి? ఏమైనా అక్కడికి వచ్చిందా? బడ్జెట్ ప్రవేశపెట్టలేని పరిస్థితి కదా మీది. 2019 జిల్లా ఎస్పీగా ఎం దీపిక సాధారణ బదిలీలో భాగంగా విజయనగరం జిల్లా నుండి అనకాపల్లికి బుధవారం ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు సిబ్బంది పోలీస్ వందనంతో పాటు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ దీపిక మాట్లాడుతూ జిల్లా ఎస్పీగా అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి జిల్లా ప్రజలకు పోలీస్ శాఖకు మంచి పేరు తెచ్చేలా పనిచేస్తానని, గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మహిళలపై జరిగే నేరాల నిర్మూలన, మహిళా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ తదితర సమస్యలపై ప్రధానంగా దృష్టి సారిస్తానని తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కట్ట చర్యలు తీసుకుంటానని, ప్రజలకు ఎల్లవెల్లా అందుబాటులో ఉంటూ ప్రజల సహకారంతో వారి ఆకాంక్షలను అనుగుణంగా ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి విజయభాస్కర్, అనకాపల్లి సబ్ డివిజన్ డిఎస్పీ ఎస్ అప్పల్ రాజు, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. చార్జ్ తీసుకున్నాను. సో డిస్ట్రిక్ట్ లో వచ్చే రోజుల్లో మనం చట్టాలని గౌరవిస్తూ చట్టం ప్రకారమే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయడానికి చర్యలు తీసుకుంటాము. ఈ డిస్ట్రిక్ట్ లో నాకు ఇప్పుడు కొంచెం ముందే ఈ రేంజ్ లో పనిచేశాను కాబట్టి ఐడియా ఉన్న దాన్ని బట్టి గాంజాయి మీద స్పెషల్ గా ఫోకస్ చేస్తాము. ఈ డిస్ట్రిక్ట్ లో ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ ఉందని చెప్పుతున్నారు. సో దాని మీద స్పెషల్ గా నిఘా పెట్టి హౌ కెన్ వి ఫర్దర్ ఇంప్రూవ్ ఇట్ అనేది వర్క్ చేస్తాము. ఇంకా అట్లాగే గవర్నమెంట్ అనౌన్స్ చేసిన 100 days యాక్షన్ ప్లాన్ లో కూడా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలని తీసుకొని అది ప్రయారిటీగా తీసుకొని దాని మీద వర్క్ చేస్తాం. అది కాకుండా మహిళలు, పిల్లలు రక్షణ కోసం కూడా ప్రత్యేకంగా నిఘా పెడతాం జరుగుతుంది. ఇది కాకుండా మొత్తం జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ఇంకా నేను కూడా ఎప్పుడు కూడా ప్రజలకి అందుబాటులో ఉంటాము. ఎప్పుడు ఎనీ డే వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉంటే ఫస్ట్ హాఫ్ లో వాళ్ళు డిపిఓకి వచ్చి నన్ను కలిసి చెప్పొచ్చు. అదర్వైజ్ మండే గ్రీవెన్స్ లో కూడా పర్సనల్ గా వీ విల్ టేక్ గ్రీవెన్సెస్. అట్లాగే ఎవ్రీ పోలీస్ స్టేషన్ లో కూడా పిటిషనర్స్ గ్రీవెన్సెస్ ఇమీడియట్ గా రిడ్రెసల్ చేయాలి, వచ్చిన వాళ్ళతో సరిగ్గా బిహేవ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అనే దానికోసమే చర్యలు తీసుకుంటాము. దీనికోసం డిస్ట్రిక్ట్ లో అందరు కోఆపరేషన్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రెస్ అలాగే మిగతా స్టేక్ హోల్డర్స్, ఏనా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎవరు కూడా అందరు కోఆపరేషన్ తో డిస్ట్రిక్ట్ లో లా అండ్ ఆర్డర్ అండ్ సెక్యూరిటీ ఎన్ష్యూర్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. ఎనీబడి హ్యాస్ ఎనీథింగ్ టు ఆస్క్ ఆర్ ఎనీ సజెషన్స్, ప్లీజ్ వెల్కమ్ టు. సింహాచలేశుడు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి సోదరిగా బాసిల్లుతున్న శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. ఆనవాయితీగా అనుసారం ప్రతి ఏటా ఆషాఢ మాసం ఆరంభం నుంచి 9 రోజుల పాటు పైడిమాంబ అమ్మవారికి ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ దిశలో పెందుర్తి పాత ఊరు శివారు ప్రాంతంలో వేంచేసి ఉన్న శ్రీ పైడిమాంబ అమ్మవారికి గొర్రెలవారి ఇలవేల్పుగా 3 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఈ జాతర వైభవోపేతంగా సాగింది. దీనిలో భాగంగా అమ్మకు అంగరంగ వైభవంగా సారె ఊరేగింపు నిర్వహించగా వేలాది మంది భక్తులు హాజరై అమ్మవారిని పసుపు కుంకాలతో నూతన వస్త్రాలతో సేవించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్ రాజు తదితర ప్రముఖులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు గొర్ల రామానాయుడు, బీజేపీ రామనాయుడు, గొర్ల శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ జాతర విశేషాలను వివరించారు. ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం గ్రామ సంత ప్రాంగణంలో భారీ బాణాసంచా కాల్పులు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. పెందుర్తి గ్రామ పెద్దలు, ముఖ్యంగా మా నలమ సంఘ అసోసియేషన్ వాళ్ళు ఏదైతే ఎప్పటి నుంచో పెందుర్తికి ఎలవేలుకున్న పైడితల్లి అమ్మవారి సారె రేపు మహోత్సవం ఉంది. అమ్మవారికి తొలి రోజే సారి పెట్టి ఆనవాయితీని కొనసాగించడం ఈ ప్రాంతానికి మనకి ఎంతో మంచిది. ఎందుకంటే స్వయాన్న పైడితల్లమ్మ అప్పన్న స్వామి అక్క చెల్లెలు, మన ఇలవేలుపు సింహాద్రప్పన్న, మన ఆడపడుచు పైడితల్లమ్మ. అచేత ఇంటి ఆడపడుచుని ఏ రకంగా గౌరవించుకుంటామో, ఆడపిల్లకి ఏ రకంగా సారి పెడతామో ఇది ఆనవాయితీ. ఒక సారి ఇవ్వడం అంటే
మన ఇంటి ఆడపిల్లలు వేరే ఇంటికి పంపినప్పుడు సారించి పంపిస్తాం. అలాగే మా వెలమ సంఘం వాళ్ళు పెద్దలు పైడితలం వారికి కూడా తన సొంత అక్క చెల్లెలుగా భావించి ఇలవేల్పుగా భావించి ఇలా సారిచ్చే ప్రోగ్రాంలో నేను పాల్గొనడం, అమ్మవారిని కలిసి అమ్మవారిని తల మీద పెట్టుకొని కొంతసేపు ఊరేగించి అదృష్టం నాకు లభించినందుకు ఇక్కడ ఉన్న నిర్వాహకులు అందరూ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. ఏదైనా వలన ఈరోజు అంగరంగ వైభవంగా శ్రీ 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 పైడితల్లి అమ్మవారి పండగ మహోత్సవం అనేది నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. పెందుర్తి మండలంలో పెందుర్తి గ్రామంలోని ఈరోజు గొర్లివారి విలువేల్పు పెందుర్తి గ్రామ ప్రజల యొక్క విలువేల్పు అయినటువంటి వరహ నరసింహస్వామి సోదరురాలైనటువంటి పైడితల్లి అమ్మవారి పండుగని అంగరంగ వైభవంగా కూడా భక్తి శ్రద్ధలతో గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలందరూ కూడా చేస్తూ ఉన్నారు. గత 8వ తారీఖున పండగ చాటింపు దగ్గర నుంచి ప్రతిరోజు కూడా ఘటాలు మోయడం, భారీ ఎత్తున ప్రజలు పాల్గొనడం, అమ్మవారి ఆశీస్సులు పొందడం జరుగుతూ ఉంది. అదే రకంగా నిన్న 15వ తారీఖున భారీగా ఒక 1000 మంది పాల్గొన్నారు. భారీగా ర్యాలీ అమ్మవారి పండగ మహోత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ పండగకి పెందుర్తి గ్రామం జరపడం జరుగుతుంది. మరి ఇది 9 రోజుల పండగ. 9 రోజులు పసుపు కుంకాల అమ్మవారిని కుంకాలు ఇచ్చి ప్రజలందరూ ఆశీర్వాదాలు పొందారు. అలాగే ఈరోజు ఉదయం 6 గంటల నుంచి గ్రామ పెద్దలు ప్లస్ పెద్దలు అందరూ కలిపి పసుపు కుంకాలు అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. అలాగే ఈరోజు సాయంత్రం కూడా మంచి ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. మరి సాయంత్రం వరకు ఈ పండుగ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి గ్రామ పెద్దలకు, మరి మా యువకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం. మరి ఈ కార్యక్రమం ముఖ్యంగా మాకు పెద్దలందరూ వచ్చారు. అలాగే ఎవరు బండారు సత్యనారాయణమూర్తి గారు, అవధి తుని ప్రాంత ప్రజల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ పరదేశమ్మ వారి ఆశీస్సులు తమకు తమ ప్రాంతానికి ఎల్లవేళలా అండగా ఉంటాయని, అనాదిగా తమ ప్రాంతాన్ని కాచి కాపాడుతున్న అమ్మవారి ఉత్సవాన్ని మరింత వైభవంగా చేసే అవకాశం కల్పించినందుకు ఎప్పుడూ రుణపడి ఉంటామని కమిటీ నూతన అధ్యక్షుడు నల్లల వరహాలు తెలిపారు. కాకినాడ జిల్లా తుని మండల ఎస్ అన్నవరం పరిధిలో కొత్త సూరవరం గ్రామ ప్రజల విలువేల్పైన శ్రీ శ్రీ పరదేశమ్మ వారి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం పట్టణ ప్రముఖులు, రాజకీయ అతిథులు సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీకి టీడీపీ ప్రముఖులు ఎస్ లావరాజు, మోత్కూరు వెంకటేష్, చింతమనేడు అబ్బాయి, జనసేన నాయకులు సోడిశెట్టి గణేష్, ప్రసన్న, వైసీపీ నాయకులు సకురు నాగేంద్ర, నెహ్రూ, కీర్తి రాఘవులు, ప్రముఖులు, గ్రామ పెద్దలు శుభాకాంక్షలు తెలిపారు. నూతన కమిటీ అధ్యక్షులుగా నల్లాల వరహాలు, కార్యదర్శిగా తర్రా దొరబాబు, కోశాధికారిగా ప్రగడ రమేష్, ఉపాధ్యక్షులుగా బద్ది కృష్ణ, సహాయ కార్యదర్శిగా రెడ్డి వీరబాబు, సహాయ కోశాధికారిగా ప్రసన్నతో పాటు 18 కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీ శ్రీ పరదేశమ్మ బాలభక్తి వినాయక కమిటీ సభ్యులందరికీ కూడా నా నూతన కమిటీకి నా ధన్యవాదాలు. అలాగే ఇప్పటి వరకు ప్రెసిడెంట్లు ఎంతమంది చేసినా అందరూ ఎంతో మంది అభివృద్ధి చేశారు. అంతకంటే ఎక్కువ అభివృద్ధి చేస్తారని నూతన కమిటీని నేను మనసారా కోరుకుంటున్నాను. ఎంతో పేరు తీసుకొచ్చి ఈ కమిటీకి మంచి మార్గంలో, ఏ రాజకీయం లేకుండా మంచి మార్గంలో అందరూ కూడా చేసి మంచి అభివృద్ధి చేస్తారని కొత్త సూరారాన్ని కోరుకుంటూ, అలాగే మా పరదేశమ్మ పండక్కి ఎంతో వైభవంగా ఇలవేలిపోయిన తల్లి కాబట్టి ప్రతి నియోజకవర్గం మొత్తం నలుమూల నుంచి ఎంతో వైభవంగా వస్తారు ఈ పండక్కి. ఆ పండగ సందర్భంగా ఈ నూతన కమిటీ ఏర్పడింది. ఈ నూతన కమిటీ కూడా ఎంతో ఆనందంతో, ఎంతో ఉత్సాహంతో పనిచేసి ఈ కమిటీకి ఎక్కడ కూడా మాట రాకుండా, మా ఊరికి మాట రాకుండా, మా పెద్దలకి మాట రాకుండా జయంగా చేయాలని అందరినీ నూతన కమిటీని కోరుకుంటూ, అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో, సుఖ శాంతులతో, సిరి సంపదలతో, యోగ భాగ్యాలతో చల్లగా ఉండాలని కోరుతున్నాం. జై పరదేశం తల్లి. తుని మండలం కాకినాడ జిల్లా కొత్త సూరవరం గ్రామంలో శ్రీ శ్రీ పరదేశమ్మ తల్లి 38వ జాతర మహోత్సవంగా ఈ పండుగ మన 8వ నెలలో 22, 24లో
పడద్ది. అందుకు మాకు పరదేశమ్మ బాలభద్ర వినాయక సంఘం రెండేళ్ళకి ఒకసారి మేము నూతన కమిటీ ఎన్నుకుంటాం. అలాగనే మా బాడీ అంతా నన్ను నూతనంగా కొత్త బాడీ కింద మమ్మల్ని అందరినీ కూడా ప్రెసిడెంట్ గా నన్ను కూడా మా సెక్రటరీ గారు, మా క్యాషియర్, ఇలాగనే మా బాడీ మేము ఈ అమ్మవారికి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఈ నెల 18 నుండి ప్రారంభమవుతున్న జనసేన సభ్యత్వాలు నమూనా కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రారంభించడానికి రంగం సిద్ధమవుతుందని జనసేన ఇన్ఛార్జ్ మర్రి శ్రీనివాసరావు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత వహించిన నియోజకవర్గంలో భారీ ఎత్తున సభ్యత్వాలు ఉండాలని లక్ష్యంగా పెట్టుకోవాలని స్థానికులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయాలని పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వారు ఉన్నారు, ఎందరో మంది ఉన్నారు. కానీ ఎప్పుడూ చేయనటువంటిది ఒక వినూత్న ఆలోచన, ఒక పథకం మన అధ్యక్షుల వారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మధ్యలో వచ్చింది ఈ ఆలోచన. ఎందుకంటే జనసేన పార్టీ అన్నది ముఖ్యంగా యువ సమూహంతో నిండినటువంటి పార్టీ. సారెప్పుడన్నా ఒక ర్యాలీకి వెళ్ళినప్పుడు కానీ, సభలకు వచ్చినప్పుడు కానీ వారు ఏమైనా ప్రమాదానికి లోనైతే వారి కుటుంబాలన్నీ కూడా చాలా నిరాశరైపోతారు. ముఖ్యంగా వారు ఒక కుటుంబానికి పెద్ద అయినప్పుడు, లేకపోతే ఆదాయాన్ని సమకూర్చే పెద్ద దిక్కు అయినప్పుడు అటువంటి వారు మరణం సంభవిస్తే ఆ కుటుంబానికి చాలా తీరని లోటు జరుగుతుందనే ఉద్దేశంతో మన అధ్యక్షుల వారు మధ్యలోంచే కొద్దిగా మొదలెట్టి ఫస్ట్లో 3.5 లక్షలతో మొదలై 3.5 లక్షల 2 ఏళ్ళ క్రితం చేసి మొన్నటి సంవత్సరం 6,50,000 పైబడి సభ్యత్వాలు చేశాం. నిన్నటి రోజున మన మనోహర్ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 30 కోట్ల పైబడి ఈ ప్రమాద బీమా చెల్లించడం జరిగింది. మనం ఇటీవల కాలంలో చూస్తున్నాం, ఎందరో జన సైనికులు మరణించినప్పుడు ఇంటికి వెళ్తే వారి ఇంటికాడ ఇక్కడ 6,730 సభ్యత్వాలు చేశాం. ఈవేళ మరి నాకున్న ముఖ్యంగా మన మిత్రులు, పెద్దలు అజయ్ గారు నాకు చూసిన కనీసం సహకరించాలి. ఇది ఈ లింక్ అనేది ఏదో గుర్తింపు వస్తుంది, ఇది నాకు అవకాశం, అందుగా ఫీల్ అవ్వండి జన సైనికులు నేను చెప్తున్నాను. మీకు ఎవరు ఇబ్బందులు ఉంటే మన స్నేహితులను ప్రోత్సహించండి, యాక్టివ్గా ఉండడం ఐడెంటిఫై చేయండి, అతనికి ఆ లింక్ ఇవ్వండి, లేదా మీ లింక్ షేర్ చేయండి. ఖచ్చితంగా పాతపట్నం మండలం కేంద్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో అనునిత్యం అప్రమత్తంగా ఉండాలి. ఎమ్మెల్యే ఎంజీఆర్ గంజాయి వాడకం, రవాణాపై నిఘా పెట్టండి. దేవాలయాలలో వరుస దొంగతనాలపై అప్రమత్తంగా ఉండండి. పాతపట్నం కొత్తూరు సర్కిల్ పరిధిలో గల ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే నిజాయితీగా పనిచేసే అధికారులకు ప్రభుత్వం తరపున ఎల్లవేళలా సహాయ సహకారాలు ఉంటాయి. ప్రజలతో మమేకమై స్నేహభావంతో పాటు సేవాభావం కలిగి ఉండాలన్న ఎమ్మెల్యే పాతపట్నం నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణకు అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని పాతపట్నం గౌరవ శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు. కార్యక్రమంలో కొత్తూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాలరావు, పాతపట్నం సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ యాసిన్, మలియాపుట్టి సబ్ ఇన్స్పెక్టర్ రాజేష్, హీరమండలం సబ్ ఇన్స్పెక్టర్ నారాయణ స్వామి, కొత్తూరు సబ్ ఇన్స్పెక్టర్ ఎంఏ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. అందుకని మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గంజాయి విషయం, పిల్లల భవిష్యత్ ఫ్యూచర్లో ఉంది. హాస్టల్లో కూడా గంజాయి ఉందనే విషయం అనేది పబ్లిక్లోకి వస్తుంది. మెయిన్ ఏఎంసీగా గ్రౌండ్లో ఒకటి, ఇంకోటి ఇక్కడ కళ్యాణ మండపం దగ్గర ఒకటి. పబ్లిక్ ప్లేసులు అంటే మాత్రం పిల్లలు మాత్రం గంజాయి పర్లాక నుంచి వస్తుంది, గంజాయి సప్లై అవుతుందనే విషయం అనేది నాకు ఆలోచన వచ్చింది. అది మీరు కొద్దిగా కేర్ తీసుకుంటారని మీకు అందరికీ తెలియజేస్తాను. సిఐ గారికి మీరు కూడా తగినట్టు చూసి ఎస్ఐ గారు మీరు ఎవరినైనా బీట్ ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితుల్లో గంజాయి అమ్మే వాళ్ళకు మాత్రం గంజాయి తెచ్చే విధంగా ఎవరికి క్షమించే విషయం మాత్రం చేయకూడదు. ఎందుకంటే పబ్లిక్ ప్లేసుల్లో గంజాయి తాగుతాను తెలుసు, ఇంతకుముందు దృష్టిలోకి వచ్చింది. మీరు ఇంతకుముందు ఎవరు పనిష్మెంట్ కూడా ఇచ్చిన వాళ్ళు మనకు తెలిసిన విషయం ఉంది. ఈసారి మాత్రం ఎవరైనా సరే మనాన్ని కాదు, ఎవరైనా సరే క్షమించడం అనేది చేయకూడదు గంజాయి విషయం చెప్పి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా స్ట్రింజింగ్ యాక్ట్, స్ట్రిక్ట్ యాక్ట్ తీసుకుంటాం. ఎవరిని కూడా స్పేర్ చేసేది లేదు ఈ విషయాల్లో. ఈ విషయంలో చేసుకున్న ప్రభుత్వం కూడా చాలా దీన్ని ఉండాలి. కాబట్టి 100% మా పోలీస్ సైడ్ నుంచి ఖచ్చితంగా మనీ తీసుకొని ఎవరైతే ఇది పాల్పడుతుందో వారి మీద స్ట్రింజింగ్ యాక్ట్ తీసుకుంటాం.
దానికి మా నుంచి ఏమంటే పబ్లిక్ నుంచి మాకు సహాయ సహకారాలు అందించారు. మాకు అదేవిధంగా పార్టీ సోదరులు కూడా మాకు ఏమైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి. ఇస్తే మేము తీసుకోకపోతే అట్లా మీరు కూడా చెప్పాలి. చెప్తే ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా ఈ విషయాల్ని సార్చెక్కుని దొంగనాలు అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఈవిటీసీలు అవ్వచ్చు, నాట్ ఓన్లీ ఇవ్వండి, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. మన గ్రామాలు ప్రశాంతంగా ఉండాలంటే మాతో పాటు పబ్లిక్ సహకరించాలి, పార్టీకి అందరూ చేస్తేనే ఇదంతా కూడా దీనికి సమాజం ఒక దీనితో వస్తుందని చెప్పి మనకు అయిపోయింది. తప్పకుండా చేస్తాం. సార్ మంచి మీరు పెట్టి మాకు అంత చేశారు కాబట్టి అదేవిధంగా చేస్తాం ఖచ్చితంగా. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామాల్లో శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం, శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి ఆలయం తొలి ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో తెల్లవారుజాము నుండి ప్రత్యేక అభిషేకాలు, పలు వర్ణాల పుష్పాలు అలంకరణతో వచ్చిన భక్తులందరూ స్వామివారి దర్శనాలు కల్పించి అనంతరం పేలాలు ప్రసాదంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యనారాయణ స్వామివారి ఆలయం అర్చకులు రేజేటి విజయచార్యులు, కోదండ రామచంద్రమూర్తి వారి ఆలయ అర్చకులు రేజెట్టి మంజునాథాచార్యులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కోదండ రామచంద్రమూర్తి వారి ఆలయం ధర్మకర్త ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాస్ రెడ్డి, సూర్యనారాయణ స్వామి వారి ఆలయ ఈవో మురళి వీరభద్రరావు పాల్గొన్నారు. జయ సదా సవిత్రమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటిహారి హిరణ్మయ భూధృత శంఖచక్ర. శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం, గొల్లల మామిడాడ, పెదపూడి మండలం, కాకినాడ జిల్లా. ఈరోజు స్వామివారికి తొలి ఏకాదశి పురస్కరించుకుని ప్రాతకాలార్చనలో స్వామివారికి విశేషంగా అభిషేకార్చన కార్యక్రమాలు పూర్తయిన తర్వాత, విశేష అలంకరణ తర్వాత స్వామివారికి ఈరోజు స్వామివారికి తొలి ఏకాదశి రోజున ఈరోజు నుంచి చాతుర్మాస్య దీక్షలు ప్రారంభం అవుతాయి. అట్లాగే మన స్వామివారి దేవాలయంలో కూడా ఈ స్వామివారికి విశేష అర్చన కార్యక్రమాలు పూర్తి చేసి తదనంతరం విశేష అలంకరణలు తర్వాత స్వామివారికి పూజాధికారి పూర్తి చేసిన తర్వాత ఈరోజు స్వామివారికి వేలాలు నైవేద్యం చేయడం విశేషం. కార్తీక మాసంతో తర్వాత ఈ చాతుర్మాస దీక్షలు కూడా పూర్తి అవుతాయి. దేవాలయంలో పంటలన్నీ కూడా సమృద్ధిగా ఉండాలి భగవంతుడికి అని చెప్పి ఏదైతే ఈ వేలాలు నైవేద్యం చేస్తామో ఇది స్వామివారికి నివేదన చేసి ఇది భక్తులందరికీ ప్రసాదంగా విడిచిపెట్టి ఈ తర్వాత వచ్చేటువంటి వర్షాకాలంలో పంటలన్నీ కూడా సస్యశ్యామలంగా ఉండి సమృద్ధిగా రైతుకు అందాలి అనేటువంటి భావనతో ఇది కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు స్వామివారికి ఈ ప్రసాద నివేదన అనంతరం భక్తులందరూ కూడా దర్శించుకునే విధంగా అన్ని విశేషమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ దేవాలయానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా మా ధర్మకర్తలు, ఈవో గారు వీరందరూ కూడా పూర్తి సహకారంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ కార్యక్రమాలన్నింటికి దర్శన ఏర్పాట్లకి పూజలకి కూడా ఎటువంటి అంతరాయం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. జై శ్రీనారాయణ. దక్షిణే లక్ష్మణో ధన్వీ వామతో జానకీ శుభ పురతో మారుతిర్యస్యాతం నమామి రఘోత్తమం. గొల్లల మామిడాడ క్షేత్రంలో వేయించేసి ఉన్న శ్రీ హనుమత్ సీతా లక్ష్మణ సమేతుడైన శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారికి ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా సుప్రభాత సేవతో ప్రారంభం చేసుకొని భక్తులకి ఉచితంగా అర్చనాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. తులసి కుంకుమార్చనలు, అలాగే స్వామివారికి అతివైభవోపేతముగా శ్రీరామ సహస్రాన్ని, సీతా సహస్రాన్ని ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. వారికి సంబంధించిన ఆరాధనలు భక్తులందరికీ కూడా చేయించడం జరిగింది. తులసి కుంకుమ ప్రత్యేక అర్చనలు ఇక్కడ వైభవోపేతంగా జరగడం జరిగింది. అలాగే స్వామివారికి అన్నదానానికి సంబంధించినంత వరకు ఇక్కడ వచ్చిన ప్రతి భక్తులకి కూడా నిత్యాన్నదానం ఇక్కడ ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాస్ రెడ్డి గారు వారి స్వంత ధనంతో ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదాన వితరణను కూడా చేస్తున్నారు. ఇది ఇక్కడ స్వామివారి విశేషం. జై శ్రీమన్నారాయణ. కోనసీమ అంబేద్కర్ జిల్లాలో పలువురు జర్నలిస్టులు కొత్తపేట పంచాయతీ కార్యాలయం వద్ద నుండి పోలీస్ స్టేషన్ వరకు మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేస్తూ కొత్తపేట పోలీస్ స్టేషన్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ ముత్యాల బాబ్జీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర ఎంతో కీలకం. ప్రభుత్వ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక
నిర్వాహక వ్యవస్థతో పాటు మీడియా వ్యవస్థ 4 స్తంభంగా ఏర్పడి ప్రజాస్వామ్య పరిరక్షణలో ముందుంటుంది. అటువంటి మీడియా వ్యవస్థ అందులో పనిచేసే జర్నలిస్టులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో వాటి పరిష్కారంలో మీడియా పాత్ర ఎనలేనిదన్నారు. ఇటువంటి నీతి బాహ్యమైన చర్యలను ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఖండించాలని, మీడియా పట్ల విజయసాయిరెడ్డి వ్యవహరించిన తీరు రాజ్యసభ సభ్యత్వానికి భంగం కలిగించే విధంగా ఉందని, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై ప్రభుత్వం తను ఉన్న రాజకీయ పార్టీ చర్యలు తీసుకోవాలని, పార్టీ నుంచి బహిష్కరించడం కాకుండా రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులతో పాటు పలు పార్టీల నాయకులు నిరసనలో పాల్గొని జర్నలిస్టులకు సంఘీభావం తెలిపారు. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర ఎంతో కీలకం. వేళ మీడియా ప్రభుత్వ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థతో పాటు మీడియా వ్యవస్థ కూడా 4వ స్తంభంగా ఏర్పడి ఈ ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎంతగానో ముందుంటుంది. అటువంటి మీడియా వ్యవస్థ, అందులో పనిచేసే జర్నలిస్టులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ రోజున కొన్ని సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం కానీ, వాటి పరిష్కారానికి కృషి చేయడంలో కానీ మీడియా పాత్ర ఎంతో ఎనలేని. స్వాతంత్రోద్యమం ముందు నుంచి కావచ్చు, స్వాతంత్రం తర్వాత కావచ్చు, ఈ భారతదేశ ప్రగతిలో మీడియా పాత్ర అద్భుతం. అటువంటి మీడియా ఈవేళ వ్యక్తిగతంగా తమకు ఏదో నష్టం జరిగిందనే భావంతో లేదా వ్యక్తిగత కక్షతోటో కొంతమంది రాజకీయ నాయకులు దూషించడం పరిపాటిగా మారింది. ప్రత్యేకించి ఈరోజు చెప్పుకోవాల్సి వస్తే ఒక వార్తకు సంబంధించి ఆ వార్త ఇచ్చిన వారిని, ఆ వార్తకు సంబంధించిన విషయాలని ప్రచురించడం లేదా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు చేరువేయడం మీడియా బాధ్యత. ఆ బాధ్యత నిర్వహణలో వారు వెళ్తుంటే దాన్ని ఏదో వ్యక్తిగతంగా తీసుకుని తన యొక్క చేసిన పనికి దానికి వారే ఏదో బాధ్యులుగా అంటూ ఈ రోజున మీడియాకు సంబంధించి ప్రతినిధులు కానీ, అతని యాజమాన్యాలను కానీ గౌరవ పార్లమెంట్ సభ్యుడైనటువంటి విజయసాయిరెడ్డి గారు దూషించడం కోట్లాది మంది తెలుగు ప్రజలు ఈవేళ టీవీ ఛానల్స్ ద్వారా చూశారు. ఇటువంటి నీతిబాహ్యమైన చర్యను ప్రతి ఒక్కరూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది. మీడియా పట్ల ఆయన వ్యవహరించిన శైలి ఆయన ఒక రాజ్యసభ ఒక గౌరవానికే భంగం కలిగించేగా ఉంది. అటువంటి వ్యక్తి ఈవేళ పార్లమెంట్ వంటి చట్టసభలో కూర్చోవడానికి అనర్హుడు. కాబట్టి ఆయన పైన అటు ప్రభుత్వం కానీ, ఇటు ఆ రాజకీయ పార్టీ కానీ చర్య తీసుకుని అతని పార్టీ నుండే కాకుండా రాజ్యసభ నుంచి కూడా బహిష్కరించాలని చెప్పేసి ఇందుకు మూలంగా కోరుకుంటూ ఈ యొక్క మీడియా ప్రతినిధులకు తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరం కూడా సంఘీభావం ప్రకటిస్తూ ఈ నిరసనలో పాల్పంచుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో తొలి ఏకాదశి పర్వదిన కార్యక్రమాలు. శ్రీకాకుళంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే గోండు శంకర్. పూర్తిస్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని దుస్థితిలో చంద్రబాబు అనుభవం ఉందని ఎద్దేవా చేసిన మాజీ మంత్రి పేర్ని. జగన్ ప్రభుత్వంలో ఖాళీ ఖజానా ఉన్నప్పటికీ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత మాకే దక్కిందని వివరించిన నాని. విజయనగరం జిల్లా నుండి అనకాపల్లి జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా స్వాగతం పలికిన సిబ్బంది. గంజాయి నివారణ మరియు మహిళలపై అగత్యాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేసిన డీజీగా. ఘనంగా శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి సోదరిగా బాసిల్లుతున్న శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు. పెందుర్తిలో మహిళా భక్తులు పసుపు కుంకుమలతో నిర్వహించిన ఊరేగింపులో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు పంచకర్ల. ఈ రోజు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.